ఆర్కే న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన అనంతరం బీపీఆర్ గార్డెన్ లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల అనుమతి పత్రాలు అందజేశారు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడతలో అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామని, అనుమతి పత్రాలు అందుకున్న అనంతరం ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, వీటికి సంబంధించిన డబ్బుల్ని నేరుగా అర్హుల అకౌంట్లోకి వేయడం ద్వారా పేదల సొంతింటికరణ సాకారం అవుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ప్రజల్ని మోసగించిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1000 కోట్లు దోచుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని, అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ పునరుద్ఘాటించారు. ఎంతో మంది ఊర్లల్లో ఇబ్బందులు పడుతున్న విషయం మనం చూస్తున్నాం. మరి వర్షాకాలం వస్తే చిన్న చిన్న పూరి గుడిసెలల్లో ఇల్లు లేక ఆ గుడిసెలలోనే జీవనం కొనసాగిస్తూ ఏదో కాగితాలు కప్పుకొని వర్షం వచ్చినా కూడా అట్లే జీవనం కొనసాగిస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదైతుందంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏ ఊర్లో పోయినా కూడా చాలా గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లే నాకు తెలిసి ఇక్కడ కూడా ఉండవు. కానీ పోయిన మా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరికి ఏం చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు అన్ని 70 ఇళ్ళు ఇచ్చిండు, మనం అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిద్దాము, అత్త అంటే కోడలు బిడ్డ అల్లుడు ఒక దగ్గర, అత్తమ్మ ఒక దగ్గర, గొర్రెలు ఒక దగ్గర, మేకలు ఒక దగ్గర అని చెప్పేసి సారు ఎన్నో హామీలు ఇచ్చేసిండు. మనం కూడా ఏమనుకున్నాము, నిజంగా కేసీఆర్ మాటలు చెప్తున్నాడు కదా, ఇల్లు కూడా కట్టిస్తాడేమో అని చెప్పేసి సార్కి అందరూ కూడా అప్పుడు ఓట్లేసారు. కారు గుర్తు కోటేసి టీఆర్ఎస్ వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తే సారు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండో, ఎక్కడ కట్టిండో అవన్నీ కూడా మీకు తెలుసు లెక్కలు. నాకు తెలిసి మన కొత్తకోట మండలంలో ఓన్లీ 2 గ్రామాలల్లో అక్కడ ఒక 20-30, అక్కడ ఒక 20-32 గ్రామాలల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు. మనకు మొత్తము 17 గ్రామాలు డౌన్ ఉంటే ఆయన కట్టిన ఇల్లు ఎక్కడ ఉన్నాయంటే ఒక మిరాజ్పల్లిలో కొన్ని ఇల్లు కట్టిండు, తర్వాత పామాపురంలో కొన్ని ఇల్లు కట్టిండు. మిగతా గ్రామాలలో ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళకి కనిపించపోయింది. మిగతా గ్రామాల ఇల్లు లేని ఎవ్వరు కూడా వాళ్ళ కళ్ళ కనిపించలేదు. ముఖ్యంగా కొత్తకోట పట్టణంలో ఇంత పెద్ద పట్టణం, దాదాపు ఒక 30,000 మంది నివాసం ఉండే పట్టణం. ఆ 30,000 మంది ఉండే పట్టణంలో ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీఆర్ఎస్ కట్టలేదంటే మనకి ఏ విధంగా వాళ్ళు అన్యాయం చేసిన ఒకసారి ఆలోచన చేయండి. మనం వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకు రెండోసారి కూడా అధికారం ఇచ్చినాం. 2014లో 2018లో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పిండు, అరే కొత్త సంసారం ఇప్పుడిప్పుడే చక్కబడుతుంది, రెండోసారి అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము, ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము, ఇంకా ఎన్నో వాళ్ళు చెప్పిన హామీలు చాలా ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు, మీకు తెలియదని కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మనల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరన్నారంటే అది ఒక కేసీఆర్ అనే విషయం మీ అందరూ కూడా గుర్తు చేస్తాము. 48 ఇల్లు, 1 కాదు 2 కాదు తల్లి, మీరు ఉన్నోళ్ళకు 448 మండలంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము. ఆల్రెడీ ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని 66 ఇల్లు ఆల్రెడీ రామానంతపురం గ్రామానికి 66 ఇల్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అవి పోను 448 ఇల్లు మండలానికి, కొత్తకోట పట్టణానికి 146 ఇల్లు ఇస్తున్నాం. అంటే మొత్తంగా 660 ఇల్లు ఈరోజు ఒకేసారి మొదటి విడతల 660 ఇల్లు. ఇది రికార్డుగా చెప్తా ఉన్నాం. ఇంత ఓపెన్ గా ఎందుకు మేము చెప్తా ఉన్నాం అంటే పారదర్శకంగా ఇల్లు లేని చేయాలని ఈ మీటింగ్లు పెట్టి ఈరోజు పనిచేస్తాం. 660 ఇల్లు, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు మీకు అందరికీ కూడా తెలుసు. అంటే దాదాపు 33 కోట్ల రూపాయలు ఈరోజు మీకోసం, మీ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈరోజు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి ఎంపికైన వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని ఒకటే నేను కోరుతా ఉన్నది, మీరు ప్రొసీడింగ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత తక్షణమే ఏ రోజు మంచి ఉంటే ఆ రోజు మీరు ముహూర్తాలు పెట్టుకొని ఇండ్ల పనులు మొదలు పెట్టాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు మొదలుపెట్టి బేస్మెంట్ వేసిన వెంబడే
₹1,00,000 ప్రభుత్వం మీ డైరెక్ట్ మీ అకౌంట్లో జమ చేస్తారు. దాంట్లో ఎవరి ప్రమేయం ఉండదు. అధికారులే మీ అకౌంట్లలో మధ్యవర్తులు ఎవరున్నారు, ఎవరికి ₹1 కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదు. మీ అకౌంట్లలో డైరెక్ట్ గా ₹1,00,000 పునాది బేస్మెంట్ వేసిన వెంటనే పడతాయి. గోడలు కట్టినప్పుడు 2 లక్షలు ఇస్తారు. అదే విధంగా చెక్ చేసినప్పుడు 2 లక్షలు ఇస్తారు. అంటే మొత్తం 4. ఇల్లు కంప్లీట్ అయ్యేలోపు మిగతా ₹1,00,000 అంటే ₹5,00,000 మీరు కంప్లీట్ అయ్యేలోపు ప్రభుత్వం మీ డైరెక్ట్ గా మీ అకౌంట్లలో జమ చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరూ కూడా నేను కోరుతా ఉన్నది ఒకటే, మీరందరూ కూడా ఈ ఇల్లు ఎవరైతే అనుమతి పత్రాలు తీసుకుంటా ఉన్నారో మీరు తక్షణమే మీరు ముహూర్తాలు చూసుకోండి. ఏదైతే మంచి రోజు ఉంటే ఆ రోజు మీరు ముహూర్తాలు పెట్టేసి ఇల్లు కంప్లీట్ చేసుకోవడానికి తొందరగా ప్రయత్నం చేయాలని, మీరందరూ కూడా రేపు ఇల్లు కట్టుకున్న తర్వాత మమ్మల్ని పిలిచి భోజనం పెట్టాలని కూడా ఈ సందర్భంలో ఈరోజు నేను భోజనం పెట్టినా మీరు ఇల్లు కట్టుకున్నాక మీరందరూ నన్ను పిలిచి భోజనం పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా మీ సొంత కళ నెరవేర్చుకోవాలని ఆలోచనతోనే మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఈ ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఈ 5 లక్షల అనే విషయాన్ని ఇక్కడే కొత్తకోటలో మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక ఇల్లు కట్టినాం. మనం మోడల్ హౌస్ కట్టినాం ఒకటి, చాలా బాగా వచ్చింది. ఆ ఇల్లు నేనే ఓపెన్ చేసిన. మీరు ఎవరైనా సరే మీరు ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు మీ గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులను తోలుకొని మీరే పోయి స్వయంగా ఆ ఇల్లు ఆడిపోయి చూడొచ్చు. ఆ ఇల్లు ఎట్లా కట్టుకున్నారో 5 లక్షలతోనా ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చిందండి. మినిమం ₹500-600 నెలకు మన ప్రజా ప్రభుత్వంలో ఆదా చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 3 పథకాలు ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు. ఈ 3 తప్ప వాళ్ళు ఇచ్చిన ఏమైనా ఉంటే అవి మీకే తెలియాలి. అవి కాకుండా అవి ఇచ్చుకుంటేనే, ఆ 3 పథకాలు ఇచ్చుకుంటేనే ఇప్పుడు మళ్ళా ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తా ఉన్నాం, 200 కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా రేషన్ కార్డు మీకు అందరికీ తెలుసు. గతంలో ఒక్క రేషన్ కార్డు రాలే. 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడ్డాక కొత్తగా ఒక్క రేషన్ కార్డు రాలే. కానీ ఈరోజు కొత్తగా మన కొత్తకోట పట్టణం టౌన్ కలిపి 2440 కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. 2440 కొత్త రేషన్ కార్డులు ఆల్రెడీ ఇక్కడనే తహసీల్దార్ గారు కూడా ఆ లిస్టు, ఆయన ఇచ్చిన లిస్టే నేను మీకు చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలో కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు మన ఇంటికి కోడలు వస్తే కనీసం ఆ కోడల పేరు కూడా రేషన్ కార్డులో రాలే. అంటే వాళ్ళ పాలన అట్లా ఉండే. కానీ ఈరోజు కొత్త రేషన్ కార్డే కాదు, మన ఇంటికి వచ్చిన ఆడకు ఎవరైతే కోడలమ్మ ఉందో ఆ కోడలమ్మ పేరు కూడా ఆ రేషన్ కార్డులు ఎక్కిస్తా ఉన్నాం. అంటే ఈరోజు రేషన్ కార్డులు ఇస్తూ, రేషన్ కార్డులతో పాటు ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయం, మన ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అంటే ధనవంతులతో సమానంగా పేదవాళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఆలోచనతో ఈరోజు ఒక గొప్ప ఆలోచన చేసి ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం. ఈ నెలలో సన్న బియ్యము నాకు తెలిసి 3 నెలలకు కలిపి ఒకటేసారి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు కూడా ఈ సన్న బియ్యం పథకం వర్తిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సన్న బియ్యం మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ఏ రాష్ట్రాలలో కూడా ఎవరు కూడా ఇస్తలేరు. భారతదేశంలో మీరు కనుక్కోవచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలేరు. బీజేపీ వాళ్ళు అప్పుడప్పుడు గప్పాలు కొడతా ఉన్నారు, ఆ బియ్యం మేమిచ్చినామని. అరే మీరు ఇచ్చిన వాళ్ళు అయితే మరి మీరున్న రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరు? బీజేపీ వాళ్ళు కూడా కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇస్తా ఉన్నారా? అవి ఏమీ ఇవ్వకుండా ఏదో ఒకటి ఉత్తరగప్పాలు కొట్టాలి కాబట్టి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో కాబట్టి ఈరోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా అమలు చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.